హిందూ మతంలో 18 ప్రధాన గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలలో దేవతలు, ఇతర వివరాల గురించి స్పష్టంగా వివరించబడింది. అయితే అన్ని గ్రంథాల్లో గరుడ పురాణాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో మనుషుల చావు, పుట్టుకల గురించి వివరించబడింది. అదొక్కటే కాదు, గరుడ పురాణంలో మనం జీవితంలో విజయాలు సాధించడానికి ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలో ప్రస్తావించబడింది. అయితే మీదైన జీవితంలో ఈ 5 అలవాట్ల వల్ల పేదరికంలోకి కూరుకుపోవలసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం గరుడ పురాణం చాలా ముఖ్యమైనది. ఈ పురాణంలోని కొన్ని విషయాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. పురాణాల ప్రకారం గరుత్మంతుడు, విష్ణువు మధ్య జరిగే సంభాషణే గరుడ పురాణం అని చరిత్ర ద్వారా తెలుస్తుంది. గరుడ పురాణం మానవ ఆత్మలు, నరకం, భయంకరమైన శిక్షల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. దీంతో పాటు మన జీవితాన్ని సన్మార్గంలో ఎలా నడుచుకోవాలో కూడా వివరించబడింది ఇందులో. ఇదిలా ఉండగా గరుడ పురాణంలో మానవుని జీవితానికి సంబంధించిన కొన్ని అలవాట్ల గురించి వివరించారు. వాటిలో ఈ 5 అలవాట్లను అలవర్చుకుంటే పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆలస్యంగా మేల్కోవడం. ప్రస్తుతం సమాజంలో చాలామంది ప్రజలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా మేల్కోవడం వంటి పనులు చేస్తున్నారు. శాస్త్రాల ప్రకారం ఉదయం ఆలస్యంగా లేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి. అంతేకాదు నిరాశమైన స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో సక్సెస్ సాధించలేరని చెబుతారు. ఎందుకంటే సోమరితనం వల్ల పురోగతిని సంబంధించి కొన్ని అడ్డంకులు రావచ్చు. అంతేకాదు ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దాన ధర్మాలు చేయకపోతే. గరుడ పురాణం ప్రకారం కొందరు వ్యక్తులు ఇతర ఆస్తులను లాక్కోవాలని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే తాము సంపాదించిన సొమ్ములు కొంత భాగం కూడా దానం చేయకుండా ఉంటే వారిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుందట. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ మానసికంగా బలహీనంగా ఉంటారు. అంతేకాదు అకారణంగా కోపం తెచ్చుకోవడం వల్ల పేదరికానికి ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి ఇలాంటి వ్యక్తుల దగ్గర ఉండడానికి ఇష్టపడదట. కష్టాలకు దూరంగా ఉంటే. గరుడ మహాపురాణం ప్రకారం కష్టాలకు దూరంగా పారిపోయే వ్యక్తులు ఎప్పటికీ విజయవంతం కాలేదు. అంతేకాదు భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కష్టపడే సాంగత్యాన్ని విడిచిపెట్టకూడదట. అప్పుడే లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుందట. మురికి పాత్రలను వాడొద్దు. గరుడ పురాణం ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో మురికి పాత్రలను, వాడిన పాత్రలను అస్సలు ఉపయోగించకూడదట. ఇలా చేయడం వల్ల మీరు శనిదేవుని ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. అంతేకాదు లక్ష్మీదేవి కూడా ఇలాంటి ఇంట్లోకి ప్రవేశించడానికి నిరాకరిస్తుందట. రాత్రి పడుకునే ముందు ఇంట్లో వండిన పాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలట. మురికి బట్టలు ధరించడం. గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలను ధరించడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుందట. ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది, స్వచ్ఛత ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నివసిస్తుంది. కాబట్టి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇలా చేయడం వల్ల సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.